అందరికి శనార్థులుల్లా అందరూ మంచిగా ఉన్నారా? నేనైతే మంచిగా ఉన్నా. చూసిలే కూరగాయల దుకాణం పెట్టిన. అయితే వీడియో ఏంటిదంటే కూరగాయల మార్కెట్లకి కొంతమంది వస్తారు, కొనరు చేయరు అని అదేంత ఇదేంత అని ఉరిస్తారు కదా ఫ్రెండ్స్. అయితే కూరగాయలు అమ్మటోళ్ళ కోపం వస్తే ఏం చేస్తారనేది ఈ వీడియో ఫ్రెండ్స్. లాస్ట్ వరకు చూడండి. ఆ వీడియో దేవుడా, ఓ మంచి దేవుడా, నాకు అమ్ముకోవడానికి కూరగాయలు ఇచ్చినావు, అన్ని రకాలు ఇచ్చినావు, క్యారెట్లు ఇచ్చినావు, టమాటాలు ఇచ్చినావు, దోసకాయ ఇచ్చినావు, ఇంకా పండ్లు కూడా ఇచ్చినావు. అలాగే ఈ కూరగాయలు కొనేటందుకు మంచి కస్టమర్లని నా దగ్గరికి పంపించే స్వామి. కూరగాయలు బేరం ఆడకుండా ఎంత ధర ఇస్తే అంత ధరకి కూరగాయలు కొనేటోళ్ళని నా దగ్గరికి పంపించే స్వామి. ఇల్లుకి బిచ్చమేయని మాత్రం నా దగ్గరికి పంపదు స్వామి. నీకు 100 కోట్ల దండాలు పెడతా స్వామి. తొందరగా పంపించు స్వామి, పంపించు. కూరగాయలన్నీ వాడిపోతున్నాయి స్వామి, తొందరగా పంపించు స్వామి. ఓ పెద్దవా, నువ్వు భలే గమ్మతి మాట్లాడుతున్నావేంది? ఎవరితో మాట్లాడుతున్నావు పెద్దవా? ఏ కూరగాయల దుకాణము ఇప్పుడే మొదలు పెట్టిన కదా, మంచిగా గిరాకీ కావాలని దేవుణ్ణి మొక్కుతున్నా. ఏం కావాలా మీకు? మంచోళ్ళేనా లేకపోతే పిల్లికి బిచ్చమేయనుందా? ఏమైంది పెద్దవా? నువ్వే మాట్లాడుకుంటున్నావు, గట్టిగా మాట్లాడు కదా, మాకు కూడా వినబడుతుంది. ఏం లేదు అవ్వలు, నా మాటనే ఇంత. సరే ఏం కావాలో చెప్పుంది. అరే మంచిగా తాజా కూరగాయలు అమ్ముతున్నట్టున్నావు పెద్దవా నువ్వు. మంచిగా టమాటాలు, దోసకాయలు, ఏంటివి క్యారెట్లు, అదేదో పచ్చగూరు ఉన్నది, ఇంకా గోపిగడ్డ ఉన్నది. ఇటు మంచిగా అమ్ముతున్నావు అన్ని. ఎట్లా అమ్ముతున్నావు మరి? రేటు తక్కువకి అమ్ముతున్నావా ఎక్కువకి అమ్ముతున్నావా? నీకు ఏది కావాలో చెప్పుంది బిడ్డ, దాని రేటు నేను తర్వాత చెప్తా. టమాటాలు ఎట్లా కిలో పెద్దవా? ఒక టమాటాలు కావాలా కిలో, ఒక 2 కిలోల క్యారెట్లు కావాలా, ఒక 3 గోపిగడ్డలు కావాలా, పచ్చగూర కావాలా ఒక 2 కిలోలు. నాకు కూడా పెద్దవా, నాకు ఒక 2 కిలోల టమాటాలు కావాలా. నాకు కూడా సేమ్ మా అక్క కొన్నట్టే ఈ గోపిగడ్డలు కావాలా, దోసకాయ, పచ్చగూర కావాలా పెద్దవా. చెప్పు ఎట్లా ఇస్తున్నావు రేటు? కిలో హిసాబు చెప్పు, బాగా చెప్పకు రేటు. ఇగో బయట మార్కెట్ అందరూ ఎక్కకే అమ్ముతుండ్రు, కానీ నేను ఒక 10 రూపాయలు తక్కువకే అమ్ముతా నీకు, సరేనా? అబ్బా పెద్దవాను మంచిగానే ఉన్నావు, ఎప్పుడు ఇన్నే కొంటావు నువ్వు అట్లా మాకు అమ్ముతే. సరే టమాటాలు ఎట్లా కిలో చెప్పు. ఎట్లేంది బిడ్డ, టమాటాలు బాగానే రేటు పెరిగినాయి. ఇక ఎండాకాలం కాబట్టి 50 రూపాయల కిలో పోతున్నావు బిడ్డ. అబ్బా మరి అభిమానం చెప్తున్నావు పెద్దవా, రేటు 50 రూపాయల కిలో ఏడున్నాయి టమాటాలు. 10 రూపాయలకే ఒత్తులు పాకపోంటి నువ్వు గంట రేటు చెప్పబడుతుంది. అరే ఎటు ఊరికి ఇడికి వస్తున్నామనా లేకపోతే ఇడికి వచ్చినామనా? అవును పెద్దవా, గంట చెప్పబడుతుంది. ఇక టమాటాలు 50 రూపాయలు ఏంది పెద్దవా? 5 రూపాయల కిలో పోయి పెద్దవా, మంచికి 2 కిలోలు తీసుకుంటాం. ఓ ఏం మాట్లాడుతుంది మీరు? 50 రూపాయలు అంటే ఓ 20 రూపాయలు దించమంటే దించుతా గానీ 5 రూపాయలు 10 రూపాయలకి ఏమొస్తున్నాయి టమాటాలు బిడ్డ? మీరు కొంటారా కొనరా అసలు? అరే వచ్చిందే కొనేందుకు పెద్దవా, నువ్వు మరి గంట రేటు చెప్పబడితే ఆకాశాన్ని అంటుకునే రేటు ఎట్లిస్తావు? 10 రూపాయలకైతే చెప్పు, కొంటాం. మా చెల్లె 2 కిలోలు కొంటది, నేను 2 కిలోలు అంటే 4 కిలోలు కొంటాం. 40 రూపాయలకి ఇచ్చే 4 కిలోలు. అబ్బా బిడ్డ, ఇల్లు కొనేటోళ్ళు అయితే కాదు, ఇల్లుకి బిచ్చమైనోళ్ళే ఇల్లు. అమ్మరా బిడ్డ, పొద్దుగాల మంచి గిరాకీ దొరికింది. ఇలా నిట్లనన్న వేసి ఒక ఆట పట్టి అలా. ఓ పెద్దవా, గటేట చూసి మాట్లాడతావేంది? మళ్ళా నువ్వు చిత్రం ఉన్నావు, గమ్మతున్నావు అయినా అని నీది నువ్వే మాట్లాడుకుంటావు. అంటే పెద్దవా గటేటో చూసి మాట్లాడతావారే? నేను ఇంత మాట్లాడుతున్నా, మీకు చూసుడు కూడా చూస్తలేవు. దొంగలు వచ్చి ఏమన్నా కూరగాయలు పట్టకపోయినా చూస్తట్లేవు కదా. ఏ వాళ్ళు ఎత్తుకపోతారు బిడ్డ కూరగాయలు? మీరున్నారు కదా, మీరు ఉండంగా వాళ్ళు ఎత్తుకపోతారు. చెప్పు ఇంకేం కావాలా? టమాటాలు 5 రూపాయలకి ఇవ్వమంటారా లేకపోతే 2 రూపాయలకి కిలో ఇవ్వమంటారా? అరే పెద్దవా, నువ్వు మంచిదాను ఉన్నావు పెద్దవా, 2 రూపాయలకి కిలో ఇస్తావా నిజంగా? అవు పెద్దవా, 2 రూపాయలకి కిలో ఇస్తా నిజంగా ఇస్తా? ఆవు ఇస్తా బిడ్డ, 2 రూపాయలకి కిలో ఇస్తా. ఎన్ని కిలోలు కావాలో చెప్పు. అబ్బా అక్క, 2 రూపాయలకి కిలో ఇస్తా అట. ఒక 10 కిలోలు తీసుకపోదాం, రూపాయికి 1 కిలో ఇవ్వమని చెప్పు. మంచిగా టమాటాలని తొక్కు పెట్టుకోవచ్చు మంచిగా. అవు పెద్దవా, 10 కిలోలు తీసుకుంటాం పెద్దవా, రూపాయికి కిలో పెద్దవా. ఏ మాడళ్ళు ఉన్నారే మీరు? 2 రూపాయలకు ఇస్తా అనేది అంటే ఇంకా రూపాయికి కిలో అంటుండ్రు. చిన్నాడు మనుషులు కాదు, ఏం భారం చేస్తుండ్రు. మేము ఎట్లా అట్లా చెప్తా. అరే పెద్దవా, నువ్వు మళ్ళా గమ్మతున్నాయినా కానీ అట్లా చూసుకుంటా, నేను నువ్వే మాట్లాడతావు, చిత్రం ఉన్నాయన. అరే పెద్దవా, మరి ఇస్తున్నావు కదా రూపాయికి కిలో, 10 కిలోలు తీసుకుంటాం, నువ్వు మళ్ళా అట్లా చూస్తాయండి పెద్దవా. ఇస్తా రూపాయికి కిలో ఇస్తా. ఇంకేం కావాలో చెప్పుంది. నా వెనుకున్నాయి కదా గోపిగడ్డలు, గోపిగడ్డలు ఎట్లా ఇస్తున్నావు? ఎంతకొకటి గోపిగడ్డ? గోపిగడ్డ
రూపాయలకు ఒకటి ఉంది బిడ్డ. అరే పెద్ద బాగా రేటు చెప్తున్నావు, 5 రూపాయలకు ఒకటంటనా? ఏ బాగా చెప్తున్నావు, రేటు తక్కువ ఇయ్యు. ఓ చెల్లి 5 రూపాయలు అంటే తక్కువనే. ఈ పెద్దవాకు తలకాయ ఉండాలి అసలు. బాగా అద్దెకు అమ్ముతుంది కూరగాయలు. గోపిగడ్డ 5 రూపాయలు అంటే బాగా తక్కువ. తీసుకుపోదాం ఒక 5. నేను ఉండక్క, 5 రూపాయలు అంటే 2 రూపాయలకు ఒకటి ఇస్తాడు. అడిగితే 3 రూపాయలైనా ఏం కాదు. ఇంకా దించడం రేటు ఆగు నువ్వు. ఈ ముసలావకి ఏం సరిగ్గా వెళ్తలేదు రేటు. మంచిగా తక్కువగా తీసుకొని పోదాం. సరే మరి ఎంతకి ఇమ్మంటారు? గోపిగడ్డ చెప్పుంది కదా మీరే రేటు. పెద్దవా 2 రూపాయలకి ఇచ్చే పెద్దవా ఒక గడ్డ. మంచికి 5 గడ్డలు తీసుకుంటాం, 20 రూపాయలు అయితే. సరే బిడ్డ సరే తీసుకోండి. ఇంకేం కావాలా చెప్పుండి. క్యారెట్లు కావాలా పెద్దవా? క్యారెట్లు ఎట్లా కిలో అమ్ముతున్నావు చెప్పు. అబ్బా క్యారెట్లు బాగా పిరమైనాయి బిడ్డ. క్యారెట్లు ఎట్లా అమ్ముతున్నా అంటే 8 రూపాయలకి కిలో అమ్ముతున్నా బిడ్డ. అక్క 8 రూపాయలకి కిలోనట. అయ్యవ్వ మంచిగానే అమ్ముతుంది తక్కువకు. కూరగాయలు ఇలా మనం పొద్దున లెవెల ముఖం చూసి వచ్చినామేమో కానీ మంచి అద్దెకు దొరుకుతున్నాయండి. కిలోకు 8 రూపాయలు అంటే నేను ఒక 3 కిలోలు తీసుకుంటా అక్క. నువ్వు ఒక 2 కిలోలు తీసుకో. పొడి గన్యానం ఏం చేసుకుంటామే, ఖరాబ్ అయితే. మంచి కిలోన్నర తీసుకుందాం. ఈ మంచికి 3 కిలోలు తీసుకుందాం అక్క. 7 రూపాయలు అట్లా తక్కువనే అయితే. 7, 14, 7, 21 అంతే కదా. మంచికి 3 కిలోలు తీసుకుందాం, 42 రూపాయలు అయితే. సరే పెద్దవయ్య నీకు గిరాకీ చెప్తాం పెద్ద. మంచిగా 7 రూపాయలు అంటున్నావు కదా. సరే 5 రూపాయల కిలో అట్లయ్యు. మంచికి 3 కిలోలు తీసుకుంటాం పెద్దవా. 7 రూపాయలకు 1 రూపాయి కూడా తక్కువ రాదు బిడ్డ. తీసుకుంటారా తీసుకోరా, బాగా రేటు ఉన్నాయి అవి క్యారెట్లు అయితే. నేను ఉండక్క 5 రూపాయలు అంటావు. అదే పెద్ద 7 రూపాయల కిలో తీసుకుంటాం. మంచిగా 3 కిలోలు. ఇంకేం కావాలి? ఎప్పుడు బిడ్డలు చెప్పుండి తొందరగా. ఇంకా బుట్టల ఏంటి పెద్దవా? దోసకాయల పక్కకున్నాయి, పచ్చగా ఉన్నాయి, పసుపు కలర్. ఏమవి కూరగాయలా లేకపోతే ఏమైనా పండ్ల? ఓహో ఇవా, ఇవి పుట్ట దోసకాయలు అంటారు బిడ్డ. తీయ ఉంటాయి, దోసకాయలు లెక్కనే ఉంటాయి కానీ కొంచెం పెద్ద దొడ్డు ఉంటాయి. పుట్ట దోసకాయలు అంటారు. మంచిగా చక్కెర వేసుకొని తింటే కమ్మగా వస్తాయి. ఎన్ని ఇయ్యాలా? అవైతే రూపాయికి ఒకటే. అబ్బర బిడ్డ రూపాయికి ఒకటే. సరే పెద్దవా అట్లయితే మంచిగా తీసుకుంటాం పెద్దవా. ఇక సార్ పెద్దవా, మొత్తం కూరగాయల లెక్క ఎంత అయింది పెద్దవా చెప్పు. ఎంతైంది ఏముంది బిడ్డ, తక్కువనే. ఎంత 75 రూపాయలైనా అంతే మీ ఇద్దరి కలిపి. అబ్బా బిడ్డ 75 రూపాయలైనా ఇద్దరి కలిపి? మంచినే. సరే పెద్దవా ఇచ్చేయ్యా, పైసలు తీసుకోయ్యా. ఏ పెద్దవా 75 అంటే 75 రూపాయలు తీసుకుంటున్నావు కానీ కొత్తిమీర ఫ్రీగా ఇయ్యవా పెద్దవా? ఇన్ని కూరగాయలు కొన్నాం కదా. కొత్తిమీర బాగా రేటు ఉంది బిడ్డ, వట్టిగా ఫ్రీగా ఇయ్యం. ఏ గట్లా మాట్లాడతావేంటి పెద్దవా? ఎందుకు ఫ్రీగా ఇయ్యారు? అందరు ఇయ్యనే ఇస్తారు. గిన్నె కూరగాయలు కొన్నాం, ఇంత గిరాకీ చేసినాం, నీకు ఫ్రీగా ఇయ్యు. మంచిగా ఒక 1/4 కిలో ఇయ్యు. లేదు బిడ్డ లేదు, ఫ్రీగానైతే ఇయ్యరాదు. అయ్యో ఇయ్యరాదు పెద్దవా, కొద్ది అంతా ఇంత మొత్తం అంతా ఇయ్యరాదు. సరే పెద్దవా మరి నీ కూరగాయలు నీ దగ్గర ఉంచుకో, నాకేం అద్దు. మరి నీ దగ్గర కొనం, వేరే దగ్గర కొనుక్కుంటాం. పోతాం ఇక పక్క షాప్ లో కొనుక్కున్నాం పోయి కూరగాయలు. ఓ చెల్లి నీకు పిస్ అయితే వేసింది, అద్దెకి ఇచ్చింది బాగా 75 రూపాయలు. ఇద్దరికంటే తక్కువనే ఈయన తీసుకుందాం. నాకు కూడా తెలుసు అక్క, కానీ అట్లా అంటే పిలిచి ఇస్తారు. నువ్వు కూడా ఎలా అన్నాడు? ఆవు బాసెల్లే పక్క దుకాణంలో కొనుక్కుందాం కూరగాయలు. ఓ పెద్దగా బాగా రేటు చెప్తాను. ఇక కొత్తిమీర ఏమంటే ఇస్తలేదు. గిన్నె కూరగాయలు కొన్నాం, బాగానే దండ చెప్తాను. అక్క గడ కొనుక్కున్నాం కూరగాయలు. మంచిగా తక్కువ ఇస్తున్నట. ఓ బిడ్డలు ఆగుండి కోనేవో పడుతుంది, ఊక పడుతుంది నడుచుకుంటానే. ఆగుండి అవి నేను చెప్పలేను అక్క. ఇత్తది కొత్తిమీర. పెద్దవా ఎందుకు పిలిచినావు? ఇస్తావా కొత్తిమీర? మరి పొమ్మంటావా? జరాగు వస్తున్నావు, కిందికి వస్తున్నావు, దిగుతున్నా. దిగదా కాదు, దిగనీయ నన్ను. జరాగు. ఏమైంది పెద్ద ఇంత దగ్గరికి వచ్చినావు? మిమ్మల్ని ఇట్లా కాదే, మీ అత్తంటోళ్ళని ఇట్లనే తుప్పు కొడతా, ఇట్లనే పోతా. ఏడుంది మొత్తుకుంది. ఆపనే ఇట్లనే పోతా. ఇట్లా ఏడుంది మొత్తుకోండి. ముఖం మీద చంపుతా, కడుపు గుద్దుతా, మెడలు తిప్పుతా, కళ్ళకు గుద్దుతా. ఇంకేమన్నా కావాలా బిడ్డలు? చెప్పుంది. ఇంకేమన్నా కావాలంటే రూపాయికి 2 రూపాయలు కాస్తే అన్ని కూరగాయలు తీసుకుపోతారా? అబ్బరు బిడ్డ నీ కూరగాయలు పడతాయి, ఏం పడతాయి పెద్ద. ఇంకొకసారి నీ దుకాణంలోకి రాము. వేరే దుకాణంలోకి అయినా గానీ కూరగాయల బేరం చేయం పెద్దవా. ఇంకొకసారి మాకు బుద్ధి వచ్చింది, వెళ్ళిపోతాం ఇంటికి. అవును పెద్దవా, ఇంకోసారి కూరగాయల బేరం చేయం పెద్దవా. ఏం కొట్టినా పెద్దవా, వెళ్ళిపోతాం మాకు బుద్ధి వచ్చింది. కూరగాయలు కొంటారట, కూరగాయలు కొంటారు. ఇంకొకసారి రాండి,
నా కూరగాయల కొట్టు దండంకు కట్టేసి ఊలాడ తిత్తా ఏమనుకుంటుండేమో. చూసిందేమో ఫ్రెండ్స్, కూరగాయలు అమ్మేటోళ్ళకి కోపం అత్తే ఎట్లుంటుందో. ఈ వీడియో గిట్ట నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. ఇంకొక వీడియోతోని ఇంకొకసారి మళ్ళీ మేము ముందుకు వస్తాం ఫ్రెండ్స్. బాయ్ ఫ్రెండ్స్.